ఈరోజైతే మేము ఎగ్జిబిషన్‌కైతే వచ్చామండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటున్నామనమాట. ఈ గుంటూరులో టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. అంటే టైటానిక్ షిప్ అయితే మనం ఎప్పుడు మూవీస్‌లో చూడటమే గానీ రియల్‌గా నాలాగా నేనైతే ఇంతవరకు రియల్‌గా చూడలేదు. మూవీలో అయితే చూసాను. ఎప్పుడు ఎక్కను కూడా ఎక్కలేదనమాట. కానీ ఆ మోడల్ అనేది గుంటూరులో ఎగ్జిబిషన్‌లో పెట్టారు. సరేనని చెప్పేసి ఫ్యామిలీతో కలిసి సరదాగా పిల్లల్ని తీసుకొని మేమైతే ఎగ్జిబిషన్‌కి ఎంటర్ అయ్యామనమాట. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 80 రూపీస్ అండి. చిన్న పిల్లలకైతే లేదు, బిలో 5 ఇయర్స్ వాళ్ళకి. ఇక పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ తీసుకున్నారు. నేను, మా వారు, మా పాపకి 240 రూపీస్ అనమాట. మా చిన్నోడికైతే టికెట్ లేదు. ఇక ఇలాగ వెళ్ళగానే ఇలాగా మొత్తం కూడా సెట్టింగ్ అయితే పెట్టారు. టైటానిక్ షిప్ ఇలా ఉంటుందా అని అనిపించిందనమాట. దీనిలో చాలామంది ఫొటోస్ పెట్టారు. చాలా అంటే వీళ్ళల్లో మీకు వీళ్ళ పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే చాలా వరకు పేర్లు తెలియదండి. వీళ్ళందరూ కూడా ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు. ఇక ఈ మూవీలో చాలామంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు. డైరెక్టర్సు ఇంకా దానిలో యాక్ట్ చేసిన యాక్టర్స్ చాలా రకాల ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఇలాగ 2 వైపులా పెట్టేశారనమాట. ఇలా మనం వెళ్తూ ఉంటే ఇక షిప్ మొత్తం కూడా బాగా డెకరేటివ్‌గా డిజైన్ చేసి పెట్టారండి. చాలా బాగుంది. మన షిప్‌లోకి వెళ్ళాక మనం ఇలా మెట్లు ఎక్కుతూ దిగుతూ వెళ్తూనే ఉంటాం అనమాట. అంటే మనకి షిప్‌లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఇంకా ఎలాగా ఏంటి అనేది. ఇక చాలామంది జనాలైతే వచ్చారు. ఒక ప్లేస్కి వచ్చాకైతే మధ్యలో ఇలాగైతే డెకరేటివ్‌గా సెట్ చేసి పెట్టారనమాట. అంటే షిప్‌లో ఇలా ఉండేదేమో నాకైతే తెలీదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా టైటానిక్ షిప్ చూసుంటే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫొటోస్ అయితే సూపర్‌గా తీసుకుంటున్నారు. మనం కూడా ఎప్పుడు అలాంటి షిప్‌లు అలాంటి వాటికి వెళ్ళలేదు కాబట్టి ఫోటోలు తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఫొటోస్‌కైతే అదిరిపోయిన లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒకసారి మెట్లు దిగేసి ఇలా వెళ్తే ఒక మందిరం లాగా, అంటే చుట్టూతో పైన కూడా చాలా డెకరేటివ్‌గా చాలా బాగా పెట్టారనమాట. ఏదో రాజమహల్ అలా ఉన్నట్టు ఉంది. ఇక అందరూ కూడా రకరకాల స్టిల్స్‌తో వాళ్ళు ఫోటోలు అయితే దిగుతున్నారు. డైనింగ్ హాల్‌లో ఒక పెద్ద ఫోటో అయితే పెట్టారు. 3డీలో ఉన్నాయి. అన్నీ కూడా లొకేషన్స్ అన్నీ కూడా 3డీ ప్రింట్స్‌తో పెట్టారనమాట. నిజంగా అక్కడ ఫోటో దిగితే నిజంగా అక్కడ దిగారేమో అనుకోవచ్చు. అయితే ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.